హలో 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 వెల్కమ్ బ్యాక్ టు అనదర్ ఎపిసోడ్ టాలీవుడ్ కబుర్లు. నేను మీ తేజ గారిని. ఆ, అంటే ఆనెస్ట్గా చెప్పాలంటే ఒక ఎపిసోడ్ చేసి ఐ థింక్ 6 నెలలు అవుతుంది. సో నిజంగానే నాకు ఇది చేయడం వచ్చా అని అప్పుడప్పుడు గుర్తు చేస్తూ ఉంటుంది. సో మీరు టైటిల్ చూస్తుంటే నేను చాలా అంటే చాలా మంది అడగట్లేదు కానీ కొంతమంది మెసేజ్ చేశారు. భయ్యా పాడ్కాస్ట్ ఎందుకు ఆపావు, భయ్యా పాడ్కాస్ట్ ఎందుకు ఆపావు అని చాలా మంది చెప్తున్నారు, అంటే చాలా మంది అడుగుతున్నారు. సో అంటే నాకేమనిపిస్తుంది అంటే కొన్నిసార్లు మనం పని చేస్తే యూనో అంటే మన పని మనం చూసుకుని ఎవడో ఒకరు చెప్పకుండా చేస్తే బాగుంటుంది అని నేను ఎప్పుడూ ఒక అభిప్రాయంలో, అంటే ఒక అభిప్రాయం నేను నమ్ముతాను, ఒక మైండ్ సెట్ నేను నమ్ముతాను. బట్ ఎందుకో అంటే జస్ట్ కారణాలు చెప్తే మీ అందరికి తెలుస్తుంది అనేది ఈ ఎపిసోడ్ చేయబోతున్నాను. సో ఐ థింక్ మీకు కూడా షాక్ వస్తుంది. ఏంట్రా ఏంటి టాలీవుడ్ కవుల నుంచి కొత్త ఎపిసోడ్ వచ్చిందా అని చెప్పి. సో దీనికి బోలని కారణాలు ఉన్నాయి. బట్ ఐ గెస్ ఫస్ట్ అప్డేట్ ఏంటంటే నేను అమ్మా ఎంత తగ్గుతున్నా కదా. ఆ, నేను 7 సంవత్సరాల తర్వాత మొన్నే నేను ఇండియాకి వచ్చాను. సో కొంతమంది ఫ్రెండ్స్ని కలిశాను. అండ్ ఫ్రెండ్స్ గురించి చెప్పాలంటే మీరందరూ రీసెంట్గా మీరు వినే ఉంటారు. మొన్న లిటిల్ హార్ట్స్ చిత్రం, ఆ సినిమా విడుదలైంది. అండ్ ఆ సినిమా దర్శకుడు నా మంచి ఫ్రెండ్ సాయి మార్తాండ్ గారు. సో మార్తాండ్, నువ్వు ఈ పాడ్కాస్ట్ విన్నావు అంటే నాకు తెలిసి నువ్వు వినట్లేదు. బట్ ఏదైనా సరే ఆయన ఒక అద్భుతమైన డెబ్యూ ఇచ్చారు అండ్ ఆయన బ్లాక్ బస్టర్ విజయం సాధించారు. సో మా ఫ్రెండ్ గారికి నేను చాలా సంతోషపడుతున్నాను. సింపుల్గా చెప్పాలంటే ఇదంతా అంటే ఆయనకు ఇంటర్వ్యూలు చెప్పారు, ఈయన ట్విట్టర్లో ఉండేటోళ్ళు అంటే. బట్ ఒక బ్యాచ్ ఉంటుంది అనమాట. సో ఆ బ్యాచ్లో నేను కూడా ఉన్నే ఉంటాను. ఆ, ఆయన చూస్తే నాకు ఒక ఇన్స్పిరేషన్, బట్ అట్ ద సేమ్ టైం నాకు ఒక భయం. అంటే భయం ఏంటంటే ఇన్స్పిరేషన్ ఎందుకంటే మేము స్పేస్లో తిరిగి 2023లో స్పేస్లో చాలా హేతులు దొబ్బెట్టోళ్ళం. ఆయన 2.5 సంవత్సరాల్లో ఆయన దర్శకుడయి ఆయన బ్లాక్ బస్టర్ కొట్టారు. ఆ మిగతా వాళ్ళు స్పేస్లో హేతులు దొబ్బెట్టేవాళ్ళు, మేము ఇంకా హేతులు దొబ్బుతున్నాం. జస్ట్ ఏంటంటే స్పేస్లో దొబ్బట్లేదు. నిజ జీవితంలో దొబ్బుతున్నాం. సో నా భయం ఏంటంటే అదే. సో ఇంతసేపట్లో ఆయన విజయం సాధించారు, కొట్టారు. సో అప్పుడప్పుడు నాకు అనిపిస్తుంది, నిజంగానే నా జీవితంలో నేనేం చేశాను, నేనేం చేస్తున్నాను. ఓకే, ఆయన సాధించారు, ఇప్పుడు నేను సాధించాలి అంటే ఏదో ఒకటి చేయాలి కదా. సో అదే అంటే ఆయనకు జరిగింది ఇప్పుడు మనకు కూడా జరిగితే బాగుంటుంది అనేది ఒక ఒక ఆలోచన తప్పితే ఇంకా ఇంకేం లేదు. బట్ మరొకసారి సాయి మార్తాండ్, చాలా చాలా సంతోషంగా ఉంది. అండ్ నువ్వు యూనో ఒక బ్లాక్ బస్టర్ విజయం సాధించినందుకు నిజంగానే నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. అండ్ నీ నెక్స్ట్ సినిమాకి అఫ్ కోర్స్ నేను ఎలాగో థియేటర్కి వెళ్తా, లిటిల్ హార్ట్స్ థియేటర్కి వెళ్ళాను. సో అంటే చాలా రోజుల తర్వాత ఏ క్రింజ్ లేకుండా, ఏ డబుల్ మీనింగ్ డైలాగులు లేకుండా, ఏ ఎలివేషన్స్ లేకుండా, ఏ రేప్ సీన్లు లేకుండా, ఏం అత్తి లేకుండా, జస్ట్ ఏదైనా సరే జస్ట్ సింపుల్గా ఒక క్లీన్ అండ్ ఎంటర్టైనింగ్ కామెడీ సినిమా చూసాం. అండ్ సినిమా జెన్యున్గానే ఫనీ ఉంది. ఈ మధ్యకాలం చాలామంది అంటే చాలా కామెడీ సినిమాలు వస్తున్నాయి. అవి ఏమవుతాయి అంటే, అరే ఇవన్నీ బాగున్నాయి, సినిమా ఎట్లుందిరా అంటే, అరే సినిమా మస్తు ఉందిరా అని చాలామంది చెప్తారు. అది నేను చూస్తాను, ప్యూర్ క్రింజ్ ఉంటుంది. బట్ ఈ సినిమాలో నాకైతే అంటే ఏం ఏం అనిపించలేదు. సినిమా 2 గంటలు ఉంటుంది. మొత్తం 2 గంటల సేపు నేను నవ్వుతూనే ఉన్నా. అంటే ఆ సినిమాలో జరిగే సన్నివేశాలు లేకపోతే సినిమాలో ఉండే పాత్రలు ఏదైతే ఉన్నాయో చాలా రిలేటబుల్గా ఉన్నాయి. సో అంటే అంటే అలాంటి వేషాలు మనకు కూడా వేసామే అన్నట్టు ఒక రిలేటబిలిటీ ఉంటుంది. అండ్ ఆఫ్ కోర్స్ మౌలి గారు అద్భుతంగా చేశారు, శివాని గారు కూడా చాలా చాలా బాగా చేశారు. అండ్ స్పెషల్ మెన్షన్ ఇవ్వాలంటే సంగీత దర్శకుడు సంజిత్ ఎర్రమెల్లి గారు. ఆ, ఆయన కూడా ఒక అద్భుతమైన ఎక్స్ట్రాడినరీ డెబ్యూ ఇచ్చారు, చాలా సూదింగ్ బీజిఎంతో. దాని తర్వాత అన్ని పాటలు అద్భుతంగా కొట్టారు. సో యా, మీరు చూడకపోతే లిటిల్ హార్ట్స్ వెళ్ళి చూడండి, మా ఫ్రెండ్ గారిని సపోర్ట్ చేయండి. సో యా, బట్ ఆ ఇండియాకి వచ్చి నాకు వైరల్ ఫీవర్ వచ్చింది. సో దట్ వాజ్ నో ఫన్. అండ్ చాలా అంటే నిజం చెప్పాలంటే చాలా సఫర్ అయ్యాను. ఎందుకంటే
ఇండియాకి వెళ్ళక ముందు నాకు ఇక్కడ జలుబు చేసింది. సో ఇండియాకి వచ్చిన తర్వాత చాలా రోజుల తర్వాత వచ్చాను కాబట్టి ఇంకోటి ఏంటంటే వర్షాకాలం. నేను అంటే ఎంత అయిందంటే ఎంత సిక్ అయ్యానంటే డాక్టర్కి వెళ్ళాను. డాక్టర్ ఏం చెప్పారంటే ఇప్పుడు అంటే ఇంత దరిద్రమైన వర్షాకాలం మనం రీసెంట్ టైమ్స్లో చూడలేదు. ఈ సంవత్సరం అయితే వర్స్ట్గా ఉంది. సో యాజ్ ఎ రిజల్ట్ దాని వలన ఏంటంటే నీకు తక్కువ వెలుగు ఉండడం వలన అది కూడా మైక్రో ఆర్గానిజమ్స్ బ్యాక్టీరియా పీక్లో ఉన్నాయి ఆ టైంలో. సో అవన్నీ కలిపి నాకు బాగా జలుబు వచ్చి నిజంగానే ఆ రోజు వైరల్ ఫీవర్ వచ్చినప్పుడు నిజంగా నేనేమో చచ్చిపోతాను. నాకు భయం వేసింది. అంటే అంత దరిద్రంగా నేను అసలు మాట్లాడలేను. ఒకటే దగ్గు ఏదో ఒకటి. బట్ అంటే చాలా రోజుల తర్వాత వచ్చాను అండ్ ఎంజాయ్ చేశానంటే ఆ, లేదు. సో హోప్ఫుల్లీ నెక్స్ట్ టైం వర్షాకాలంలో కాకుండా నేను చలికాలంలో వెళ్ళే చలికాలంలో వస్తాను. ఎందుకంటే లాస్ట్ టైము అంటే దీనికి ముందు లాస్ట్ టైము ఆ టైంలోనే వెళ్ళాను. సో అది చాలా చాలా ప్రశాంతంగా ఉండేది. మన మన యుఎస్ క్లైమేట్ యుఎస్ బాడీకి. సో అంతకు మించి ఇంకేం చెప్పలేను. సో ఇప్పుడు ఇన్ టు ది ఎపిసోడ్ మీరందరూ ఎదురు చూస్తారు. సో దీనికి బోల్డని కారణాలు ఉన్నాయి. 9 కారణాలు ఉన్నాయి. సో కారణం ఒకటి, ఈ పాడ్కాస్ట్ ఆపడానికి కారణం. ఓకే, అంటే ఇది ఫస్ట్, ఇది మెయిన్ కాదు, ఇది జస్ట్ ఫస్ట్. ఇందాక చెప్పాను కదా, హేతులు దొబ్బెట్టేవాళ్ళు చాలా మంది ఉంటారు. నేను కూడా చాలా హేతులు దొబ్బెట్టేవాళ్ళు. అంటే మీరు ఏ ఎపిసోడ్ అయినా వినండి. నేను ఒక తెలుగు సినిమా తీస్తాను, తెలుగు సినిమా తీస్తాను. అది 2020లో రాసిన కథ. ఇప్పుడు ఆల్మోస్ట్ 6 సంవత్సరాలు అయిపోయి. అంటే ఏం పీకానని? ఏం పీకలేదు. నేను అస్తమానం ఊహల్లో ఉంటాను. కానీ కానీ ఆ ఊహలు నిజం చేసుకోవడానికి నువ్వు ఏం చేసావు అంటే, నేను చేసేది ఏం లేదు బొక్క. ఏజెంట్ ఉన్నాడు, ఆడిషన్స్ ఉన్నాయి, బట్ ఇండస్ట్రీలో పరిస్థితి దరిద్రంగా ఉంది. ఓకే, సో నాకేమనిపించిందంటే, అంటే నువ్వు ఇది పీక్తో అది పీక్తో నువ్వు ఓన్లీ ఎంతసేపు చెప్పగలవు. నువ్వు నిజంగానే పీకేటోడు అయితే నువ్వు పీకు. సో మంచిది ఏంటంటే, నేను మీకు చెప్పలేదు కానీ తర్వాత ఐ గెస్ నేను చెప్తాను. బేసిక్గా మా మామయ్య ఒక సినిమాల్లో ఒక చేశారు. అప్పుడు ఒక హాలీవుడ్ క్రూ వచ్చింది. వాళ్ళు అంబేద్కర్ గారి మీద ఒక డాక్యుమెంటరీ తీస్తున్నారు. వాళ్ళు తీసే డాక్యుమెంటరీలో బేసిక్గా మా మామయ్య అంబేద్కర్ గారి మీద ఒక పుస్తకం రాశారు. అది వాళ్ళు చదివి వాళ్ళు చాలా పట్టుబడి ఆయన ఉండే ఊరికి వెళ్ళి ఆయన అక్కడ 2 గంటలు ఆల్మోస్ట్ లైక్ 4 గంటలు ఇంటర్వ్యూ చేసి అక్కడ వాళ్ళు పార్టీ ఇప్పించారు. ఈ విషయం మా మామయ్య చెప్పారు. ఒక హాలీవుడ్ క్రూ వచ్చిందిరా, నీకు సినిమాలు ఇష్టం కదా అని చెప్పి. సో దాంట్లో వన్ ఆఫ్ ది పర్సన్ నాకు ఆయన పేరు చెప్పారు. నేను ఏమనుకున్నా అంటే, అరే ఇండియన్స్ హాలీవుడ్లో ఏం పీకుతారులే అని చెప్పి ఆయన ఒకసారి ఆయన ఆయన ఒకసారి గూగుల్ చేశాను. గూగుల్ సెర్చ్ చేస్తే మీరు బిగ్ బ్యాంగ్ థియరీ షో చూసుంటే ఆ అమ్మాయి ఉంటుంది కదా పెన్నీ, ఆమెతో ఒక సినిమా తీశారు. తర్వాత పీట్ డేవిడ్స్ అంటే ఆమె పీట్ డేవిడ్సన్ కలిసి ఒక సినిమా తీశారు. తర్వాత టై షెరిడన్, అదే మీరు రెడీ ప్లేయర్ వన్ మూవీ చూశారు కదా, ఆ సినిమాలో హీరో ఆయన. దాని తర్వాత యానడే ఆర్మస్. మీ అందరికీ యానడే ఆర్మస్ తెలిసి ఉంటుంది. తెలియదంటే ఐ ఫీల్ వెరీ బ్యాడ్ ఫర్ యూ. బట్ సో వాళ్ళిద్దరు కలిసి ఒక సినిమా తీశారు. అండ్ దాని తర్వాత నాకు అర్థమైంది, ఓకే ఈయన సామాన్యుడు కాదు. ఓకే, ఈయన చాలా పెద్ద సినిమాలు తీశారు, ఇంత మాట్లాడితే బాగుంటుంది అని నాకు అనిపించింది. సో మా మావయ్య ద్వారా ఆయన కాంటాక్ట్ చేశాను. ఆయన ఆల్మోస్ట్ ఒక ఆల్మోస్ట్ ఒక 6 నెలలు మాట్లాడుకుంటున్నాం. సో ఆయన నాకు సినిమా తీసే ఆయన దగ్గర సత్తా ఉంది కాబట్టి ఫైనాన్సింగ్ ఇది అది మొత్తం సెట్ చేసుకోవడానికి సో మాట్లాడుకుంటున్నాం. సో మనం చూద్దాం ఏమవుతుందో. సో దాని మీద బేసిక్గా ఫోకస్ పెట్టాను. అందుకే ఈ పనులను మానుకొని ఈ పాడ్కాస్ట్ చేయట్లేదు. అండ్ అంటే దాని గురించి ఇంకోటి చెప్పాలంటే, మీరు చాలామంది అనుకుంటున్నారు మీరు చాలా తప్పుడు ఆలోచనలో ఉన్నారు. వీటు యూనో దర్శకుడు అవుదాం అనుకుంటున్నారు, దర్శకత్వం. నాకు దర్శకత్వం ఇంట్రెస్ట్ లేదండి. నాకు బేసిక్గా ఆ, అడవి శేష్ గారు ఎలా చేస్తున్నారు. ఓకే, అంటే ఆయన కథలు రాసి ఆయన కథల్లోనే నటించి ఆయనకి సింక్లో ఉండే ఒక డైరెక్టర్ ఎవరు అన్నట్టు ఆ దారిలో నేను వెళ్తున్నాను. సో యాక్టింగ్ అండ్ రైటింగ్. ఓకే, సో నటన అండ్ రచయిత, అంతే. నాకు దర్శకత్వం మీద ఎటువంటి ఇంట్రెస్ట్ లేదు. అది కూడా చేస్తే
నన్నెవడు నన్నస్సలు ఎవడు దేకడు నన్ను నన్నసలు ఎవడు దేకడు. అంటే ప్రస్తుతానికి ఎవడు దేకట్లేదు గానీ, అది దర్శకత్వం యాడ్ చేస్తే ఖచ్చితంగా ఎవడు దేకడు. సో, ఇదంతా ఒక ప్రాసెస్ అనమాట. సో, ఈ ప్రాసెస్ అవ్వడానికి చాలా టైం అంటే చాలా టైం పడతది. బట్ మనకంత టైం లేదు అనేది నా బుర్ర ఎప్పుడు ఇంటర్నల్‌గా చెప్తూ ఉంటదనమాట. సో, ఇది మెయిన్. అంటే దీని మీద ఎక్కువ ఫోకస్ పెడుతున్నాను. ఇదే నా మెయిన్ కాన్సంట్రేషన్. సో, మన హేతులు దబ్బుకుండగా మన కెరీర్ కూడా ముందుకెళ్ళాలి. మనకు కూడా మన సాయి మార్తాండ్ భయ్యలాగా మనకు కూడా ఒక పెద్ద బ్లాక్‌బస్టర్ సక్సెస్ కొట్టాలనే పనిలో ఇరుక్కొని, అందుకే ఈ పాడ్‌కాస్ట్ ఒక బ్యాక్ సీట్ తీసుకుంది. రెండోదేంటంటే, నాకు అక్టోబర్‌లో ఒక ఉద్యోగం పీకింది. తర్వాత 2 నెలల తర్వాత కొత్త ఉద్యోగం వచ్చింది డిసెంబర్‌లో. దాని తర్వాత అది జాయిన్ అయిన తర్వాత నాకు బేసిక్‌గా టైము చాలా అంటే టైం చాలా పోయింది. ఇంకోటేందంటే ఈ పాడ్‌కాస్ట్ చేయాలంటే మినిమమ్ ఓకే. అంటే డిపెండింగ్ ఆన్ నువ్వు కాన్వర్జేషన్ చేసినావంటే, లేకపోతే ఎపిసోడ్ చేసినావంటే, రిసర్చ్ చేసి, ఇది చేసి, అది చేసి ప్రతి రోజులో అంటే ఎవరికైనా 24 గంటలు ఉంటాయి. సో, ఇంత టైం పెట్టి ఆఫ్‌కోర్స్ ఈయన ప్యాషను, ఇంట్రెస్టు 2 ఉండేవి అప్పట్లో. బట్ అవన్నీ చేయాలంటే చాలా టైం పడతది. నా తర్వాత నాకు అర్థమైందేంటంటే, నేను ఆ టైంతో నేను చాలా చేయొచ్చు. ఒక కొత్త కథ రాయొచ్చు. లేకపోతే ఒక కొత్త కథ మీద దాన్ని ఇంకా బాగా చేయొచ్చు. లేకపోతే నేను అంటే బయటికెళ్ళి ఎక్సర్సైజ్ చేయొచ్చు. లేకపోతే సినిమాకెళ్ళొచ్చు. లేకపోతే కూరగాయలు కొనొచ్చు. ఏ సి ఏదైనా చేయొచ్చు. బట్ అవన్నీ పక్కన పెట్టి అవన్నీ పక్కన పెట్టి పాడ్‌కాస్ట్ చేయాలంటే అది ఇంకా నా నా వల్ల కాలేదు. సో, అది అది ఇంకోటి. మూడో పాయింట్. ఇది యాక్చువల్లీ మెయిన్ కారణం. ఓకే. ఈ పాడ్‌కాస్ట్ ఆపడానికి లేకపోతే ఈ పాడ్‌కాస్ట్ మనకెందుకు ఆపాల్సొచ్చిన పరిస్థితి ఎందుకొచ్చిందంటే, ఇది ఎప్పుడు అసలు నా జీవితంలో ఇది జరుగుతదనేదే నేనెప్పుడు అనుకోలేదు. అదేంటంటే, తెలుగు సినిమా మీద పూర్తిగా ఇంట్రెస్ట్ పోయింది నాకు. సో, దీనికి బ్యాక్ స్టోరీ ఏందంటే, నాకు బాగా గుర్తు. మన 150 ఎపిసోడ్ అనుకుంటా 'మల్లీశ్వరి' చేశాం కదా! సో, 'మల్లీశ్వరి' సినిమాకి నా మంచి మిత్రుడు, స్నేహితుడు మీ అందరికీ తెలుసు ప్రణవ్. 9 సార్లు వచ్చాడు మా పాడ్‌కాస్ట్‌కి. సో, దానికి ముందు నేను జస్ట్ అడిగాను. ఆహ్, ప్రణవ్ నువ్వు వస్తావంటే ఆయన అంటే ఆయన చాలా ఫీల్ అయ్యి ఆయన ఒప్పుకున్నారు గానీ, "అరే వస్తావురా" అంటే, "యాహ్! వస్తాను. బట్ ఇదే నాకు లాస్ట్ రా" అని చెప్పి, "అరే ఏమైందిరా అంతా ఓకేనా" అంటే, "అరే ఏం లేదురా కానీ నాకు ఇంట్రెస్ట్ పోతుందని" చెప్పారు. అంటే అప్పట్లో ఆయన మాటలు నాకు అంటే నాకు పెద్దగా అన్ నేను పెద్దగా అనుకోలేదు అప్పుడు. ఏ ఈయన ఏదో సరదాగా చెప్తున్నారు, ఇంకేదో చెప్తున్నారు అని చెప్పి, అరే మనకెందుకురా ఇంట్రెస్ట్ పోతుందని చెప్పి. కానీ ఆ రోజు ఆయన చెప్పే మాటలు ఏదైతే ఉన్నాయో 100% వాస్తవం అయింది. ఎందుకంటే ఈ రోజు కూడా అంటే ఈ రోజు వచ్చింది కదా! అంటే 6 నెలల తర్వాత ఈ ఎపిసోడ్ చేశాను. అదే నాకు కూడా ఇంట్రెస్ట్ పోయిందంటే అసలు నేను ఇంకేం చెప్పలేను. దీనికి మెయిన్ కారణం ఏందంటే ఓకే. దీని ఎనకాల బ్యాక్ స్టోరీ కూడా కావాలంటే ఇప్పుడు టీఎఫ్ఐ బానిసలుంటారు. దాని తర్వాత అభిమానులుంటారు. వాళ్ళేందంటే సినిమా ఎంత చెత్తగున్నా సరే ఇండస్ట్రీని లేపడానికి టీఎఫ్ఐ బాగుండాలి, ఇది చేయాలి, అది చేయాలని చెప్పి వాళ్ళు ఎలాగో చూస్తారు. కానీ ఓవరాల్‌గా మీరు ఇంట్రెస్ట్ చూస్తే అది అసలు మొత్తం పోయింది. ఎందుకంటే నా నా దృష్టిలో నా అభిప్రాయంలో హానెస్ట్‌గా చెప్పాలంటే నిజం చెప్పాలంటే ఎవడు సినిమాలు తీయట్లేదు. నేనెప్పుడూ రాగడిలాగా రాగడిలాగా అంటే వినడానికి మేబీ రాగడిలాగా మాట్లాడుతున్నాను గానీ, హానెస్ట్‌గా చెప్పాలంటే ఎవడు సినిమాలు తీయట్లేదు. ఇప్పుడు వాళ్ళు ఎటువంటి సినిమాలు తీస్తారంటే, ఒక పలానా హీరో ఉంటాడు. ఆ హీరోకి గుద్ద బలిసిన ఈగో ఉంటది. ఓకే. గుద్దవలుపు అండ్ గుద్దవలసిన ఈగో ఉంటది. నువ్వేంట్రా నాకు చెప్పేది నీకు పెద్ద, నాకు పెద్ద అని చెప్పి మా ఫ్యాన్స్ ఎంత ఉంటారో తెలుసా? మా ఫ్యాన్స్ లోటెంతో తెలుసా? అని చెప్పి వాళ్ళ కోసం సినిమా తీద్దాం. మిగతా వాళ్ళు చల్ అని చెప్పి వాళ్ళ అభిమానుల్ని సాటిస్ఫై చేసుకోవడానికి లిటరలీ వాళ్ళు బ్రెయిన్ రాట్ తీస్తారు. నాకు బాగా గుర్తు. కొన్ని నెలల క్రితం నేను 'మ్యాడ్ స్క్వేర్' చూశాను. అసలు ఆ సినిమా చూస్తే
నా బుర్రలో ఏదైతే ఉందో అది పూర్తిగా అది అసలు పోయింది. అంటే అసలు ఈ సినిమా ఏంటి? ఈ సినిమా నేను ఎందుకు చూస్తాను? అసలు ఈ సినిమాలో ఏముందని చెప్పి. ఎందుకంటే మ్యాడ్ 1 నాకు విపరీతంగా నచ్చింది. ఎందుకంటే ఆ సినిమాలో యాక్చువల్లీ బాగుంటది. ఒక యూనో ప్రతి పాత్రకి ఒక ఆర్క్ ఉంటది. ఓకే, ముగ్గురు ముగ్గురు హీరోలు ఉంటారు. ముగ్గురు హీరోయిన్స్ ఉంటారు. వాళ్ళందరికీ ఒక ఒక క్లోజర్ వస్తది. అంటే సినిమాకి ఒక పాయింట్ ఉంది. ఒక నస్టాల్జియా ఉంటది. అదంతా ఉంటది. ఇదైతే ఏందో అసలు అది ప్యూర్ బ్రెయిన్ రాట్ ఆఫ్ ద హైయెస్ట్ ఆర్డర్ అది. ఓకే. రెండోది ఏంటంటే ఇప్పుడు ల్యాక్ ఆఫ్ కమర్షియల్ డైరెక్టర్స్. నీకు 2000స్లో అసలు ఎన్ని కమర్షియల్ డైరెక్టర్స్ ఉండేటోళ్ళు. బి గోపాల్ గారు, ఆ, ఈవివి సత్యనారాయణ గారు, శ్రీను వైట్ల గారు, తర్వాత పూరి జగన్నాథ్ గారు, త్రివిక్రమ్ గారు, సుకుమార్ గారు, రాజమౌళి గారు. సో రాజమౌళి గారు, సుకుమార్ గారు, త్రివిక్రమ్ గారు వాళ్ళు ఇంకా వాళ్ళు ఇంకా ఉన్నారు. వాళ్ళు ఇంకా సినిమాలు తీశారు. కానీ ఇప్పుడు మిగతా మెన్షన్ చేసిన డైరెక్టర్స్ అదర్ దాన్ రెస్ట్ ఇన్ పీస్ ఈవి సత్యనారాయణ గారు, పాపం ఆయన ఆయన చనిపోయారు. ఆ, నేను మెన్షన్ చేసిన డైరెక్టర్స్ ఎవరైనా ఉన్నారంటే ఆ, వివి వినాయక్ గారు. ఓకే. సో ఈ పేర్లు అని చెప్తే వాళ్ళు ఎటువంటి సినిమాలు తీసేటోళ్ళు, ఎటువంటి మూవీస్ తీశారు మన అందరికి తెలుసు. కానీ మన దరిద్రం, బేసిక్గా ఇండస్ట్రీ దరిద్రం ఏంటంటే ప్రేక్షకుల దరిద్రం ఏంటంటే ఆ, వాళ్ళందరూ షెడ్కి వెళ్ళిపోయారు. వాళ్ళు ఇంకా సినిమాలు తీయట్లేదు. ఇంకోటి ఏంటంటే ఇండస్ట్రీ అది మారుతూ ఉంటుంది. ఓకే. ఇది పలానా అండ్ ఈ ఇండస్ట్రీ మారడానికి మేము దాని గురించి మాట్లాడతాను. సో 2015లో ఒక సినిమా వచ్చింది. ఆ సినిమా మీరు అందరూ చూసి ఉంటారు. ఆ సినిమా పేరు బాహుబలి ద బిగినింగ్. ఓకే. ఆ సినిమా ఇండస్ట్రీని తిరగరాసింది. ఎందుకు తిరగరాసిందంటే అసలు తెలుగు సినిమాకి ఇంత మార్కెట్ ఉందా అనే మొత్తం ఇండియా మొత్తానికి సత్తా చూపించిన ఒక సినిమా. ఓకే. కానీ ఆ సినిమా ఏం చేసిందంటే నీకు కమర్షియల్ సినిమా ఏదైతే ఉందో, అంటే మనకు ఒక టెంప్లెట్ ఉంది కదా. ఆరు పాటలు, ఆరు పాటలు, ఐదు ఫైట్లు, నాలుగైదు కామెడీ సీన్లు, ఇవన్నీ పెట్టి అది ఆ టెంప్లెట్ ఏదైతే ఉందో దాన్ని కంప్లీట్గా నాశనం చేసింది. అప్పుడు ఏమైంది? డైరెక్టర్స్ అప్డేట్ అవ్వాలి, దాని తర్వాత ఆడియన్స్ కూడా అప్డేట్ అయ్యారు. కానీ ఆ ప్రాసెస్లో ఏమైందంటే ఇప్పుడు చాలామంది ఏం చెప్తారంటే ఆ కమర్షియల్ టెంప్లెట్, కమర్షియల్ సినిమాలు చచ్చిపోయాయి అని చాలామంది చెప్తారు. కాదు, నువ్వు కమర్షియల్ సినిమా తీయచ్చు. ఎందుకంటే ఇది నేను ఎప్పుడు రియలైజ్ అయ్యానంటే, అంటే ఆ సినిమా తీసినవాడు తెలుగోడు కాదు, తమిళోడు. మన లోకేష్ కనకరాజు గారు ఖైదీ సినిమా తీసి ఖైదీ సినిమా తీసినప్పుడు అప్పుడు నాకు అర్థమైంది. ఓకే, కమర్షియల్ సినిమా ఇంకా చావలేదు. కానీ కమర్షియల్ సినిమా నువ్వు యునిక్గా తీస్తే ఖచ్చితంగా జనాలు ఆదరిస్తారు అని నాకు అర్థమైంది. అది మన ఇండస్ట్రీలో ఎవడు చేయట్లేదు. ఓకే. లాస్ట్ ఇయర్ లాస్ట్ ఇయర్ ఒక సినిమా వచ్చింది, సరిపోదు శనివారం, నాన్నగారిది. దాంట్లో నచ్చడానికి ఎంత ఉన్నా సరే నచ్చకపోవడానికి కూడా చాలా ఉంది. ఎందుకంటే ఆ రొట్టె టెంప్లెట్ తీసుకొచ్చి వివేకాత్రేయ గారు ఆయన మార్క్ పెడదాం అనుకున్నారు. బట్ అట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఆయన తీసుకునే కథ ఏదైతుందో, ఆయన తీసుకునే క్రియేటివ్ డిసిషన్స్, లేకపోతే ఆయన దర్శకత్వంతో ఏదైతుందో అది పెద్దగా అంటే అది అది వర్కౌట్ కాలేదు. అంటే ఇది యూనిక్ కమర్షియల్ సినిమా కాదు. ఇది లైక్ రొటీన్ కమర్షియల్ సినిమా. అంటే మనం చూసింది పెద్దగా చెప్పుకోవడానికి ఏం లేదు కదా. సో ఇప్పుడు కమర్షియల్ డైరెక్టర్స్ లేకపోతే ఓర్ సాలిడ్గా దాని నుంచి దాని నుంచి ఎవరు అంటే దాని నుంచి పెద్దగా ఎవరు చేయలేరు. అండ్ ఇది చాలా కామన్ మిస్టేక్ నేను చాలా దర్శకులు నుంచి నేను అబ్జర్వ్ చేస్తున్నా. అదేంటంటే వాళ్ళు ఇప్పుడు రీసెంట్గా మొన్నే కింగ్డమ్ సినిమా చూసా, దరిద్రంగా ఉంది. ఓకే. జర్జీ, చెప్తున్నా చెప్తున్నా కదా, జర్జీ లిటరలీ నా జీవితంలో వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ సినిమా అది. సో నేను ఏమనుకున్నానంటే గౌతమ్ గారు తీసినారు, విజయ్ దేవరకొండతో తీసినారు సినిమా, ఏదో అంటే ఒక జడ్జి రేంజ్లో ఉంటుంది అనుకుంటే అసలు రాడ్ దింపారు గౌతమ్ గారు. అసలు సినిమాలో ఏం లేదు అసలు. ఏమేం జరుగుతుందో చాలా కన్ఫ్యూజింగ్ ఉంటుంది సినిమా. ఎందుకంటే దేనికి కనెక్టివిటీ ఉండదు. ఓకే. అది అన్నిటికంటే నాకు తిక్కలేసిన ఒక పార్ట్ ఏంటంటే
ఒక పాటలో అదే విజయ్ దేవరకొండ సత్యదేవికి చెప్తాడు. అమ్మ అమ్మ మాట్లాడడం, నాతో మాట్లాడడం 2 సంవత్సరాలు అంటే లైక్ మానేసి 2 నెలలు అవుతుందని చెప్తాడు. అరే, అమ్మ చచ్చిపోయింది అని ఎవడైనా అబద్ధం చెప్తాడ్రా? ఆ? అది చూసి నాకు ఎంత తిక్కలేసిందంటే అసలు. బట్ నేను చెప్పే పాయింట్ అంటే, నేను చెప్పబోయే or నేను ఏం చెప్దాం అనుకుంటున్నానంటే నా పాయింట్. ఇప్పుడు గౌతమ్ గారు దానికి ముందు 2 డ్రామాలు తీశారు. ఇప్పుడు అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ తీద్దాం అనుకున్నారు. అదంతా ఈజీ కాదు. ఓకే, ఎందుకంటే నీకు డ్రామా వేరు, నీకు కమర్షియల్ వేరు. నీకు సేమ్ బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే మొన్న డిజాస్టర్ కొట్టిన దర్శకుడు అయ్యన్ ముఖర్జీ. ఓకే, ఆయన రెండు ఎన్ని తీశారు? 2 డ్రామాలు తీశారు. 2 బ్లాక్ బస్టర్స్. తర్వాత బ్రహ్మాస్త్ర తీశారు, సినిమా పోయింది. దాని తర్వాత మళ్ళీ యశ్రాజ్ గాడు వాడికే అవకాశం ఇచ్చి మళ్ళీ వార్ 2 వాడు తీశాడు. ఇంకా అంతే, అది కూడా సినిమా పోయింది. ఓకే, ఎందుకంటే వాడికి తీయడం రాదు. సో ఇప్పుడు ఈ దర్శకులు ఎవరైతే ఉన్నారో 2 డ్రామాలు తీసి దాని తర్వాత కమర్షియల్ సినిమా తీద్దాం అనుకుంటారు. వాళ్ళందరూ చేతులు కాల్చుకుంటారు. అండ్ దెన్ వారు ఏమైనా తీస్తారంటే అది కూడా ఏమనదు, అది హాఫ్ బేక్డ్ లేకపోతే బిలో పార్ ఉంటుంది. ఓకే, బట్ మెయిన్ ఏంటంటే ఇక్కడ రైటింగ్ అనేది ఏం లేదు. నీకు మంచి రైటింగ్ అంటే అడేసి అది నిజం చెప్పాలంటే లక్కీ భాస్కర్, అది ఎక్స్ట్రాడినరీ సినిమా. ఆ సినిమా చూసిన తర్వాత అందరికీ సేమ్ డౌట్ వచ్చింది, ఈ సినిమా నిజంగానే వెంకీ అట్లూరి గాడే తీశాడా? ఓకే, లేకపోతే ఇంకెవడైనా తీశాడా? ఎందుకంటే ఇంత టాలెంట్ ఉన్నోడికి ఇన్ని రోజులు అడ్డమైన సినిమాలు ఎందుకు తీశాడు? బట్ అదే సి, నేను నేను ఒకటి గట్టిగా నమ్ముతా. మొన్న అతడు సినిమా రిలీజ్ అయింది. ఆ సినిమా మేము ఇంకా ఆ సినిమా ఎందుకు చూస్తున్నాం అంటే దాంట్లో త్రివిక్రమ్ గారు రాసిన విధానం అంత అద్భుతంగా ఉంది కాబట్టి. నువ్వు ఆ సినిమా ప్రతిసారి చూస్తే అంటే ఆ సినిమా ఎన్నిసార్లు చూసినా నీకు ప్రతిసారి నీకేదో కొత్త కొత్త విషయం తెలుస్తుంది. లేకపోతే నీకు కొత్తగా అనిపిస్తుంది. అంటే ఆ రాసే విధానం అట్లా ఉంటుంది. ఇప్పుడు అదే అది అసలు ఎవడు అసలు రాయట్లేదు. ఒక లైన్ చెప్తారు, దాని తర్వాత సార్ మనం సెట్కి వెళ్దాం సార్, ఫైనాన్సర్స్ వస్తారు, డబ్బులు పెడతారు, అందరు చేతులు కాల్చుకుంటారు. ఎవడు అసలు ఏం చేయడు. అండ్ ముఖ్యంగా ఏంటంటే ప్యాషన్ అనేది నాకు ఎవరి నుంచి నాకు అస్సలు కనిపించట్లేదు. ఎస్పెషల్లీ స్టార్ హీరోస్ వాళ్ళకి కస ఉంటే ఆ, వాళ్ళకి కష్టం ఉంటే 3 సంవత్సరాలకు ఒకసారి వాళ్ళు ఎందుకు సినిమాలు తీస్తారు? నిజం చెప్పాలంటే స్టార్ హీరోస్లో కసున్న ఇద్దరే హీరోస్. ఒకటి ప్రభాస్ గారు, రెండోది అల్లు అర్జున్ గారు. బట్ అల్లు అర్జున్ గారు కూడా పుష్ప 2కి చాలా టైం తీసుకున్నారు. అసలు ఆ సినిమాకి 3 ఇయర్స్ అంటే అది అది జస్ట్ టూ బ్యాడ్ అది. అండ్ ప్రభాస్ గారు ఆబ్వియస్గా చాలా అంటే చాలా సినిమాలు తీస్తారు. బట్ అది అది వేరే విషయం. బట్ ఇవన్నీ కలిపి లైక్ ఇది బేసిక్గా మెయిన్ రీజన్ బ్రెయిన్. జస్ట్ అంతే, అభిమానులు సాటిస్ఫై చేయడానికి బ్రెయిన్ రాట్ సినిమాలు. ఒక ఒక విషయం చెప్పాలంటే ఆనెస్ట్గా, పోయిన సంక్రాంతి అంటే ఈ సంక్రాంతి కాదు, 2024 సంక్రాంతిలో హనుమాన్ అనే సినిమా వచ్చింది. ఆ ఒక్క సినిమాతో తేజస్ అజయ్ గారు ఐ థింక్ అందరు హీరోస్ హైయెస్ట్ని లేపారు. అదర్ దెన్ అదర్ దెన్ బన్నీ గారు అండ్ ప్రభాస్ గారు. అందరు హీరోస్ హైయెస్ట్ లేచారు. అంటే అందరు హీరోస్ హైయెస్ట్ లేచింది ఆ సినిమా కలెక్షన్స్తో. అంటే అన్ని సంవత్సరాల నుండి మహేష్ బాబు గారు ఎటువంటి సినిమాలు తీస్తారు, పవన్ కళ్యాణ్ గారు ఎటువంటి సినిమాలు తీస్తారు, రామ్ చరణ్ గారు ఎటువంటి సినిమాలు తీస్తున్నారు, తర్వాత ఎన్టీఆర్ గారు, ఆయన ఎన్ని ఆయన నీకు బేసిక్గా 7 సంవత్సరాలు మూడు మూడు సినిమాలు తీశారు. అంతసేపు అయింది. ఓకే, ఓర్ సారీ, నాలుగు నాలుగా యా 7 సంవత్సరాలు 4 సినిమాలు తీశారు. ఓకే, సో అది మీరు ఎటువంటి సినిమాలు తీస్తున్నారు అసలు? ఆ ఆ సినిమా హనుమాన్ సినిమా ఓకే, సంక్రాంతికి వచ్చింది, అడ్వాంటేజ్ ఉంది. కానీ ఆ సినిమా 150 కోట్లు షేర్ చేసిందంటే, సారీ, నూట యా 150 కోట్లు కదా, యా 150 కోట్లు షేర్ చేసిందంటే ఇన్ని సంవత్సరాలు మీరు ఎటువంటి సినిమాలు తీసినారు అసలు? లైక్ అదే అదే నాకు అర్థం కావట్లేదు. ఓకే, సో ఇది థర్డ్ అండ్ లైక్ మెయిన్ పాయింట్. ఓకే, నాలుగో పాయింట్ ఏంటంటే నాకు కూడా అర్థమైంది. ఈ పాడ్కాస్ట్ చేసే కొద్దీ ఇది యాక్చువల్లీ చాలా డేంజరస్. ఎందుకంటే
నువ్వు ఎంతసేపు నస్టాల్జియా మీద ఫీడ్ చేస్తే, నస్టాల్జియా అనేది అది యాక్చువల్లీ చాలా పవర్ఫుల్ డ్రగ్. అది యాక్చువల్లీ అది డ్రగ్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఒక పలానా నస్టాల్జియాతో నీకుండే ఆ జ్ఞాపకాలు ఏదైతే ఉన్నాయో, ఓకే, ఆ జ్ఞాపకాలే నీకు గుర్తు చేస్తూ ఉంటాయి. అండ్ ఆ జ్ఞాపకాలు ఏం గుర్తు చేస్తాయంటే, అరే అప్పుడు జీవితం ఎంత బాగుండేది, ఆ? ఎంత బాగుంటే మనం ఏం చేయాలా, అంటే ఎంత బాగుండేది. అండ్ అంటే మనకి ఎటువంటి టెన్షన్ లేవు, మనకి ఎటువంటి అంటే మనకు అసలు ఏం లేవు, మాకు అసలు ప్రపంచం అంటే ఏంటో మనకు అస్సలు తెలియదు. జీవితం ఇంత బాగుండేదా అని ఒక ఓ జ్ఞాపకాలు గుర్తు చేసామాట. ఇప్పుడు నాకేం అర్థమైందంటే ఈ నొస్టాల్జియా ఈ నొస్టాల్జియా వలన నా మెంటల్ హెల్త్ చాలా ఎఫెక్ట్ అవుతుంది. దాని తర్వాత అన్నిటికంటే బాధాకరమైన విషయం ఏంటంటే, మొన్న అంటే ఇండియాకి వెళ్ళినప్పుడు సరదాగా అదే జియోలో మేము నువ్వు నాకు నచ్చే సినిమా చూసినాం. మా పక్కనే మా కజన్ గారిని అడిగాడు. "ఆ, నాకు ఇండస్ట్రీతో బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏంటంటారా, ఇటువంటి సినిమాలు ఎందుకు ఎవడు తీయట్లేదు అంటే, వాడు ఏం చెప్పాడు నాకు తెలుసా, అంటే వాడు ఏం చెప్పాడు తెలుసా, ఆ, అంటే వాడు నాకు ఏం చెప్పాడు తెలుసా అంటే, అది ఒక అప్పడురా, ఇప్పుడు టైం మారింది. సో ఇప్పుడు మేబీ ఇవి తీయరు, జనాలు వేరే సినిమాలు ప్రిఫర్ చేస్తారు. బట్ సి, ఇప్పుడు నిజం చెప్పాలంటే వ- ఈ సంక్రాంతికి మన చిరంజీవి గారు అనిల్ రావిపూడి గారు సినిమా వస్తుంది. సినిమా పేరు మనశంకర వరప్రసాద్ గారు, ఓకే. ఆ సినిమా, ఓకే, వస్తుంది. అండ్ ఆ సినిమా అన్నయ్య సినిమా తర్వాత 26 సంవత్సరాల తర్వాత వస్తుంది ఈ ఈ మనశంకర్ వరప్రసాద్ గారి సినిమా. నాకు ఒకటి మొన్న రీసెంట్గా ఏం అర్థమైందంటే, అంటే ఎన్నో సంవత్సరాల నుండి ఆలోచిస్తున్నాను కానీ, మీరు అన్నయ్య సినిమా చూసుంటారు. ఇప్పుడు చిరంజీవి గారు అన్నయ్య లాంటి సినిమా ఆయన అంటే అలాంటి సినిమా రాదు ఇప్పుడు. నువ్వు ఎంత అనుకున్నా సరే, అంటే ఆ మూవీ చూస్తే నీకు ఎందుకు చిరంజీవి గారు అంత గొప్ప నటుడు అనేది మీకు అర్థమవుతుంది. ఓకే, ఆఫ్ కోర్స్ ఆ సినిమాలో సౌందర్య గారు లైక్ యాక్చువల్లీ మెయిన్ హైలైట్. కొన్ని సినిమాల్లో ఆయన డామినేట్ చేస్తారు కానీ, సారీ, కొన్ని సీన్లలో ఆయన డామినేట్ చేస్తారు కానీ, అండ్ స్క్రీన్ ప్రెజెన్స్ని మ్యాచ్ చేస్తారు కానీ, బట్ అదే ఆయన కామిక్ టైమింగు ఏదైనా సరే, జస్ట్ బేసిక్గా అదే ఆ కామిక్ టైమింగు అది పోయింది. ఇప్పుడు అది ఇంకా లేదు. సో నేను ఎంత అనుకున్నా సరే చిరంజీవి గారు మళ్ళీ అన్నయ్య లాంటి సినిమా చేయాలని, అది రాదు. ఎందుకంటే అంతే, ఆ టైం అయిపోయింది. నువ్వు ఎంత అనుకున్నా సరే ఆ గోల్డెన్ డేస్ ఆఫ్ తెలుగు సినిమా, ఓకే, పెరిగే కొద్దీ నేను ఎప్పుడు పుట్టానంటే 1997లో నేను పుట్టాను. ఓకే, సో 90s కిడ్స్ ఎవరైతే ఉన్నారో ఆ రోజులు అయిపోయాయండి. ఇంకా అది బిగ్గెస్ట్ డిప్రెషన్ ఇచ్చే ఇష్యూ. కానీ జీవితంలో ఏదైనా సరే కొన్ని విషయాలు మనం ఒప్పుకుంటే అంత బాగుంటుంది. సో ఇది కూడా అలాంటిది. అంటే అదెంత అదెంత చేడు నిజమైనా సరే ఒప్పుకుంటే ఇంకా ముందుకెళ్తే జీవితం బాగుంటుంది. ఓకే, సో ఇంకో ఐదో పాయింట్ ఏంటంటే, లాస్ట్ ఇయర్, పోయిన సంవత్సరం 2 ఎపిసోడ్లు చేసాం. ఎందుకు తెలుగు సినిమాలు ఆ, బాలేవు అండ్ ఎందుకు సంగీతం బాలేదు అని. ఓకే, సో అది ప్రస్తుతానికి ఏదైతే జరిగిందో అది యాజ్ ఇట్ ఈస్ అదే ఉంది, or దానికంటే దిగజారింది. అండ్ దిగజారుతుంది కూడా. ఓకే, అండ్ లైక్ ఆనెస్ట్గా చెప్పాలంటే, 2000లో తెలుగు సినిమాలు చూడడం మొదలుపెట్టాను నేను. 26 సంవత్సరాల్లో ఇంత దిగజారుతుందంటే నేను ఒక్కడనే కాదు, ఎవ్వడు ఊహించలేదు. ఎవ్వడు ఎవ్వడు ఊహించుండ్రు. ఓకే, సో అది అదే ఐదో పాయింట్. ఆరో పాయింట్ ఏంటంటే, అసలు ఈ రోజులో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవడం అనేది వేస్ట్. ఎందుకంటే ఇది జస్ట్ ఇంకంతే. ఇంకా చెప్పా కదా, ఇది న్యూ నార్మల్, ఇది కరెంట్ స్టేట్ ఆఫ్ తెలుగు మూవీస్. అంటే మా ఫ్రెండ్ గారితో మేము అందరం కూర్చొని ఒకరోజు ఆనెస్ట్ డిసిజన్, అంటే ఆనెస్ట్ కాన్వర్జేషన్ పెట్టుకున్నాం. ఏంటంటే, ఒరే మేము ఒక అంటే మేము ఒక స్థాయికి వచ్చేసాం అనమాట. స్థాయి అంటే
స్థాయి అంటే పొజిషన్ కదా ఏదో. అంటే మనం ఒక స్టేజ్ వచ్చేసాం. ఆ స్టేజ్ ఏంటంటే, అరే మనం ఏది చూసినా మనకు నచ్చట్లేదు. అసలు మనం ఇంకా అసలు మనం ఇంకా తెలుగు సినిమాలు ఎందుకు చూస్తున్నాం? సి, అది పాయింటే కదా. ఇప్పుడు నువ్వు ఏదైనా చూస్తే, ఇప్పుడు ఇప్పుడు నువ్వు ఒక పని చేస్తావు, ఆ పని నీకు ఇష్టం లేదు. సో అది నీకు ఇష్టం ఉండకపోతే ఆ పన్ను ఎందుకు చేస్తావు? ఇది అంతే. నువ్వు చూసే తెలుగు సినిమాలు ఏమి నచ్చట్లేదంటే ఇక చూడడానికి పాయింట్ ఏంటి? మానేస్తే ఒకటి అవుతుంది కదా. సో మేము అందరం ఆ నిర్ణయం అంటే దాని దగ్గరకు వచ్చాం మేము అందరం. ఒకటి ఒక ఒక దాని మీద సెట్ అయ్యాం. ఏంటంటే SSMB 29, మన రాజమౌళి గారి సినిమా, మహేష్ బాబు గారి సినిమా. ఆ సినిమా తర్వాత మేము తెలుగు సినిమాకి మేము ఇంకంతే. ఇంకా గుడ్ బై చెప్తాం. ఇంకా మా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇంకా ఇక దొబ్బేయి అని చెప్పుకోవడానికి మేము అందరూ సిద్ధంగా ఉన్నాం. సో ఆ సినిమా ఎప్పుడు వస్తుంది? ఐ థింక్ 2027లో వస్తుంది అనుకుంటా. సో యా, ఆ సినిమా వచ్చిన తర్వాత ఇంక అంతే. మనకు కూడా నేను పక్కా గుడ్ బై చెప్తా. సో చచ్చినా చూడను ఈ కొన్ని అంటే ఇంటర్నేషనల్ సినిమాలు వస్తున్నాయని చెప్తున్నారు కదా. కాంతారా చాప్టర్ 1 చూడను, టాక్సిక్ చూడను, అల్లు అర్జున్ అట్లీ సినిమా అబ్బో అస్సలు చూడను. తర్వాత రామాయణం ఉంది, అది కూడా నేను చూడను. ఏ ఏం చూడను, నాకు అసలు ఇంట్రెస్టే లేదు. SSMB 29 తర్వాత నేను తెలుగు సినిమా చూడడం మానేస్తాను. ఓకే. అండ్ ఇప్పుడు మూడు ఎలా అయిపోయిందంటే, అంటే ఇంకోటి చెప్తా. పాయింట్ 6 పాయింట్ 7 ఇది. తెలుగు సినిమాతో నాకు ఉండే సంబంధం ఎలా అయిపోయిందంటే ప్యూర్ ఒక టాక్సిక్ రిలేషన్షిప్ లాగా అయిపోయింది. సో ఇప్పుడు ఎవడైనా టాక్సిక్ రిలేషన్షిప్లో ఉంటే దాంట్లో నువ్వు ఎందుకు ఉంటావు? దాని నుంచి బయటకు రావాలని నువ్వు అనుకుంటావు కదా. ఎందుకంటే అది నీకు రిటర్న్గా అది నీకు ఏం ఇవ్వట్లేదు బాధ తప్పితే. ఓకే. సో నీకు బాధ ఎందుకు? నీ జీవితంలో కావాల్సింది సంతోషం కదా. సో ఇంకంతే. అది తెలుగు సినిమా కరెంట్ స్టేట్ ఇంకంతే బేసిక్గా. అదే లైక్ ఇంత టాక్సిక్ అయిపోయింది. ఓకే. సో ఇది నీకెందుకు అవసరం? అంటే దేనికోసం? ఓకే. అండ్ పాయింట్ 8 ఏంటంటే ఇవన్నీ జరగడం వలన నాకు ఎలా అయిపోయిందంటే ఒకప్పుడు బాగా గుర్తు. ఆ, లాక్డౌన్ టైంలో 2020లో మన ఏంటంటే రోజు వెంకీ కామెడీ సీన్లు పెట్టి నేను నవ్వేటోడిని లంచ్ తింటూ. లేకపోతే ఆ, ఇందిరా సినిమా చూసేటోడిని, లేకపోతే నువ్వు నాకు నచ్చ చూసేటోడిని, మల్లీశ్వరి చూసేటోడిని, మన్మధుడు చూసేటోడిని, అతడు చూసేటోడిని, పోకిరి చూసేటోడిని, కలేజో చూసేటోడిని. సో బేసిక్గా నా ఫేవరెట్ సినిమాలు నేను చూసేటోడిని. ఇప్పుడు ఎలా అయిపోయిందంటే అసలు పాత తెలుగు సినిమా రీవాచ్ చేయడమే ఇంట్రెస్ట్ పోయింది. అన్నిటికంటే కొత్త తెలుగు సినిమాల గురించి మాట్లాడడానికి ఆ దానికంటే అంటే దానికంటే ఎక్కువ ఇంట్రెస్ట్ అంటే సారీ, పాత తెలుగు సినిమాలు చూడడం ఇంట్రెస్ట్ పోయిందంటే కొత్త తెలుగు సినిమాల గురించి మాట్లాడడానికి అది లైక్ దానికంటే చాలా ఇంట్రెస్ట్ పోయింది. అంటే యా, ఈ ఎక్కువ ఇంట్రెస్ట్ పోయింది. నేను చెప్పేది అర్థమవుతుంది కదా. నేను చాలా దరిద్రంగా చెప్తున్నా కానీ ఐ హోప్ మీకు అర్థమైంది. ఏంటంటే నాకు పాత తెలుగు సినిమాలు చూడడానికి ఇంట్రెస్ట్ పోయింది రివాజ్ చేయడానికి. అంతకంటే కొత్త తెలుగు సినిమాల గురించి మాట్లాడడానికి యా అస్సలు ఇంట్రెస్ట్ లేదు. అండ్ నేను ఇచ్చే మీ అందరికి ఒక సలహా ఏంటంటే నీకు ప్రస్తుతానికి అంటే ప్రస్తుతం వాళ్ళు తీసే తెలుగు చిత్రాల గురించి మాట్లాడడానికి పాడ్కాస్ట్లు కావాలంటే బొచ్చుడు ఉన్నాయి. సో అవైతే అవైతే మీరు వినండి. ఓకే. ఈ పాడ్కాస్ట్ మాత్రం వినకండి. ఓకే. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్గా దీన్ని కంక్లూడ్ చేయాలంటే ఐ హోప్ యూనో నా ప్రయత్నంలో నేను బాగా ఆశపడే విషయం ఏంటంటే ఆ, వచ్చే సంవత్సరం లేకపోతే దాని తర్వాత వచ్చే సంవత్సరం ఏదైతుందో ఒకరోజు నేను మిమ్మల్ని మేబీ బుల్లితెరలో మిమ్మల్ని కలుస్తాను. లేకపోతే సిల్వర్ స్క్రీన్ మీద మిమ్మల్ని కలుస్తాను. బట్ నా అదే నా నా ప్రయత్నం ఇంకా ఆ దారి మీద అంటే ఫోకస్ మొత్తం
ఆధార్ మీద ఉంది అండ్ ఆ పని మీద ఉంది. సో ప్రస్తుతానికి అండ్ ఆనెస్ట్గా చెప్పాలంటే ఇది నాకు చెప్పడం ఇష్టం లేదు, ఎందుకంటే ఇంత టైం పెట్టాను అండ్ ఆల్మోస్ట్ 200 పై ఎపిసోడ్లు కూడా చేసాం. బట్ ప్రస్తుతానికి అండ్ లైక్లీ చెప్పాలంటే ఈ ఆ, ఈ ఈ పాడ్కాస్ట్ అంతమైంది. అండ్ ఆరంభం చేసేటప్పుడు ఒక అద్భుతమైన సినిమాతో ఆరంభం చేసాం, సర్కారు వారి పాట. అండ్ ఇప్పుడు అంతం చేయడానికి, అంటే అంతం చేయాలంటే మాయబజార్ అనుకున్నా, ఎందుకంటే అది తెలుగు సినిమా చరిత్రలో ఇది మోస్ట్ ఫేమస్ మూవీ. బట్ ఈ పాడ్కాస్ట్ ఎండ్ చేయాలని ఆలోచన, ఆపేయాలని ఆ, ఆలోచన అంటే ఇంత త్వరగా వస్తుంది అనేది నేను ఎప్పుడు అనుకోలేదు. కానీ ఇంక అంతే అండి, మైండ్ సెట్. సో ఒక్కసారి అట్లా జరిగితే ఇంకా పెద్దగా మారడానికి ఇంకేం ఉండదు. సో అంతకు మించి నేను ఇంకేం చెప్పలేను. ఐ ఇంకోటి ఏంటంటే, ఇన్స్టాలో ఎవరో మెసేజ్ పెట్టారు. మెసేజ్ రిప్లైకి ఇచ్చే ముందు వాళ్ళు మెసేజ్ డిలీట్ చేశారు. బ్రో మీ కంబ్యాక్ ఎప్పుడు అని వాళ్ళు చెప్తారు. కంబ్యాక్ లేదు, ఏం లేదు, ఇంకా డైరెక్ట్ ఇందాక చెప్పినట్టు బుల్లితెర మీద లేకపోతే సిల్వర్ స్క్రీన్ మీద. సో ఆ, అంతకు మించి ఇంకేం చెప్పలేను. నేను మీ అందరికీ ఒక లాస్ట్ ఫైనల్గా కూడా చెప్పాలంటే, మొదటి నుంచి ఎవరైతే ఉన్నారో, లేకపోతే ఈ మొత్తం ప్రయాణంలో ఎవరైనా కొత్తగా వచ్చారో, లేకపోతే మొన్నే వినడా అంటే మొన్నే యూనో మొన్నే ఆ, ఇది ఎలా చెప్పాలి, మొన్నే వినేటోళ్ళు, ఆరంభం చేసేటోళ్ళు, లేకపోతే యూనో ఎవడైతే మొదలు పెట్టారో, ఆ ఇన్ని రోజులు మా పాడ్కాస్ట్ వినేటోళ్ళకి అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ఆ, అంటే వినడానికి మీ అందరికీ థ్యాంక్స్ చెప్తున్నా. ఆ, అంటే చాలా జ్ఞాపకాలు యూనో ఈ పాడ్కాస్ట్ ద్వారా నేను ఫార్మ్ చేశాను. అండ్ అఫ్ కోర్స్ చాలా టైం యూనో స్పెండ్ చేశాను. బట్ ఆనెస్ట్గా నేను అంతకు మించి ఇంకేం చెప్పలేను. సో ఇంకంతే మా సినిమా కెరీర్ మీద ఫోకస్ చేసి ఈ పాడ్కాస్ట్ బ్యాక్ సైడ్ తీసుకుంది. బట్ మీ అందరికీ ఐ గెస్ లాస్ట్ అండ్ ఫైనల్గా ఒకటే చెప్తా. మేబీ ఒకరోజు నేను ఒక తెలుగు సినిమా తీస్తాను. అండ్ ఆ రోజు వచ్చినప్పుడు మిమ్మల్ని ఎంత సంతోషపెట్టడానికి ప్రయత్నం చేస్తానంటే అంత ప్రయత్నం చేస్తాను. ఆ, ఎందుకంటే నేను ఇది చాలా కాన్ఫిడెంట్గా చెప్తున్నాను. అంటే సినిమా తీసే విషయంలో కాదు, సినిమా సినిమా తీయడం అంటే సినిమా చేసే విషయంలో. అంటే నేనేం చెప్తాం అనుకుంటున్నానంటే, నాకు ఆల్రెడీ తెలుసు, మీ అందరికి తెలుసు ఇప్పుడు నేను తెలుగు సినిమా గురించి నాకు ఎంత ఇంట్రెస్ట్ పోయిందో. సో ఒకవేళ నేను ఆ తెలుగు సినిమా చేశాను అనుకో, అదే నా మొదటి సినిమా, అదే నా ఆఖరి సినిమా తెలుగులో. సో అది ఫస్ట్ అండ్ లాస్ట్. నేను ఖచ్చితంగా మళ్ళీ రాను. సో మళ్ళీ మళ్ళీ రావట్లేదంటే ఆబ్వియస్గా అది వన్ అండ్ డన్ అవుతుంది. కానీ నేను ఆబ్వియస్గా చాలా చాలా కష్టపడి ఇదే బెస్ట్ అనే ప్రయత్నం చేయడానికి చాలా కష్టపడతాడు. సో ఆ సినిమా ఎప్పుడు వస్తుందో ఎవరికి తెలియదు. కానీ ఒకవేళ ఆ, అది తెర మీదకి వస్తే ఖచ్చితంగా మీ ఫ్యామిలీస్తో వెళ్ళండి, ఎవరితోనైనా వెళ్ళండి. అండ్ హోప్ఫుల్లీ ఒక ఒక మంచి కమర్షియల్ ఫ్యామిలీ డ్రామా అవుతుంది అనేది మనస్ఫూర్తిగా కోరుకుంటూ, యా, once again, this is Tejarao signing off. And thank you so much for listening to Tollywood Kavarlu for the last almost మూడున్నర సంవత్సరాలు అయ్యింది పాడ్కాస్ట్ మొదలుపెట్టి. సో యా, థ్యాంక్ యూ సో మచ్. అండ్ తొందరలో కలుద్దాం హోప్ఫుల్లీ. థ్యాంక్ యూ, టేక్ కేర్.